సో గైస్ అందరికీ నమస్తే. నేను మీ పల్లెటూరు కుర్రోని. ఈ రోజు అయితే పందిలకైతే మట్లయితే కుడుతున్నాము. చూస్తున్నారు కదా, సగం మట్లయితే కుట్టేసాము. మా పిల్లకాయలందరూ అయితే కింద నుంచి మట్లయితే ఇస్తున్నారు. నేను ఒక్కడనే పైకి ఎక్కి మట్లన్నీ పేర్చుకుంటా కుట్టుకుంటా అయితే వస్తాను మామ. చూస్తున్నారు కదా, మొత్తం మట్లయితే సగం అయితే సగానికి కుట్టేసాం. సగం మట్లయితే ఉండే, ఆ సగం కూడా కుట్టేస్తాం మామ. బట్టలు కుట్టిన తర్వాత అయితే పందిలకైతే ఒక కళ అయితే వచ్చింది. బట్టలు కుట్టేసాం కాబట్టి ఊర్లో ఉన్న జనం అందరూ అయితే ఇక్కడికే వచ్చి పడుకుంటారు, చల్లగా ఉంటుందని. ఈ ఎండకు తట్టుకోలేక, ఎండ అయితే మామూలుగా కాయట్లేదు, భయంకరంగా అయితే కాస్తా ఉంది. అందువల్ల ఈ పందిలు కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది, చల్లగా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో ఈరోజు పందిలు వేస్తున్నాం ఫ్రెండ్స్. మా తాటి మాటలతో అయితే సరిపోలేదు, మా ఫ్రెండ్ కూడా అయితే ఆడు కొడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మట్టలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ తెరపతులు ఉండేదైతే మాత్రం మట్టలు ఏం ఫ్రెండ్స్, వదిలేస్తాం గాలికి. ఇది గర్భగుడి ఫ్రెండ్స్, అక్కడ దేవుడు ఉంటుంది, ఇది గర్భగుడి. ఇప్పుడు ఈ కోయిల మీద నుంచి నేను ఆ పక్కకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో నాకే అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ పట్టుకునేదానికి కూడా పొడుగు కోయిలు లేవు, మొత్తం అయితే కోసేశారు. ఇప్పుడు నేను ఊసరవెల్లిలాగా అయితే నేను ఇప్పుడు ఆ వారికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆ కొయ్యని ఈ కొయ్యని పట్టుకుంటా ఊసరవెల్లి అయితే ఎలా వెళ్తుందో అలా వెళ్ళాలి నేను. లేకపోతే జారిందంటే పడ్డం అయితే ఖచ్చితం, జారకుంటే అయితే నిదానంగా జాగ్రత్తగా అయితే నేను దాటుకుంటా ఆ వారికి వెళ్ళాలి. ఆ వారికి దాటుకెళ్ళానంటే ఆ వారి నుంచి ఒక్క నుంచి మట్టలు వేసుకుంటా రావాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఆ కొయ్యను పట్టుకునేసి ఇప్పుడు అక్కడి నుంచి మట్టలు పేర్చుకుంటూ అయితే నేను కొసకెళ్ళాలి. మళ్ళీ శ్రీ పాండురంగ స్వామి అగ్నిహోణం అయిపోయేదాకా అయితే మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లు మీ పల్లెటూరు కుర్రోడు.